అల్మాజ్గూడ గుర్రంగూడ ప్రధాన రహదారి మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేయాలని వివిధ కాలనీ వాసులు నిరసన కార్యక్రమం చేపట్టారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అల్మాజ్గూడ నుండి గుర్రంగూడ వైపు వెళ్లే ప్రధాన రహదారి గుంతలమయంగా ఉండటంతో నిత్యం వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే చాలా మంది ప్రమాదాలకు గురై ఆసుపత్రి పాలవుతున్నారని స్థానికంగా ఉన్న కాలనీవాసులు శనివారం అదే రహదారిపై నిరసన ర్యాలీ చేపట్టారు. గతంలో ప్రభుత్వ పెద్దలకు మరియు కార్పొరేషన్ అధికారుల దృష్టికి కూడా ఈ సమస్యను తీసుకువెళ్లామని, అయినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈ నిరసన కార్యక్రమం చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రధాన రహదారి మరమ్మత్తు పనులు త్వరగా పూర్తి చేసి వాహనదారులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కాలనీవాసులు విన్నవించారు. అలా కాని పక్షంలో పెద్ద ఎత్తున రాస్తారోకోలు చేసి ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శ్రీశ్రీ హోమ్స్, తిరుమల నగర్, బృందావన్ కాలనీ, ఏఆర్సీఆర్ కాలనీ, విశాఖ నగర్ మరియు ఇతర కాలనీలకు సంబంధించిన కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున కాలనీవాసులు పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చిన వివిధ కాలనీల నుంచి కాలనీ ప్రెసిడెంట్లకే గాని కాలనీ ప్రజలకే గాని హృదయపూర్వక నమస్కారములు. అలాగే మా కాలనీ గాని ఈ గుర్రంగూడ నుంచి అల్మాజ్గూడ నుంచి గుర్రంగూడ నుంచి రోడ్డు వేయడానికి గత 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుంచి రోడ్లు ఇలానే ఉన్నాయి. ప్రతిరోజు ఈ ఛాయ్ చౌరస్తనే గాని అక్కడ మామార్ట్ దగ్గరనే గాని ఏదో ఒక విధంగా పబ్లిక్ కింద పడుతూనే ఉన్నారు. పబ్లిక్ చాలా విధంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తా ఉన్నారు. ఇది ప్రభుత్వానికి మేము మెమోరాండం కూడా ఇవ్వడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారికి కానీ, ఎమ్మెల్యే దృష్టికే కానీ, ఎంపీ దృష్టికే కానీ తీసుకెళ్లడం జరిగింది. అయినా కానీ 2 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోవడం లేదు. ఈ రోడ్లు ఇట్లానే అస్తవ్యస్తంగా ఉన్నాయి. కాబట్టి దీనికి ప్రభుత్వం కనీసం ఇకనైనా స్పందించి వెంబడే మాకు ఈ రోడ్లు ఏవైతే ఉన్నాయో మా కాలనీ పైన కానీ ఇక ఈ రోడ్ల పైన కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి రోడ్లు వేయాలని కాలనీవాసుల తరఫునే కానీ మా కాలనీవాసుల తరఫున కోరుకోవడం జరుగుతున్నాము. కనీసం ఇక్కడైనా మా ఎమ్మెల్యే గారే కానీ, ఎంపీ గారే కానీ కమిషనర్ కి దృష్టికి తీసుకెళ్లి ఈ రోడ్లు వేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ప్రధానంగా ఈ రోజు గుర్రంగూడ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం, రాజగురు కల్పవే రోడ్డు మధ్యలో నుంచి శ్రీశ్రీ హోమ్స్ కలుపుకుంటే వివిధ కాలనీ విశాఖ నగర్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 కాలనీలను కలుపుకుని పోతున్నటువంటి రోడ్డు గత 2 సంవత్సరాల క్రితం ఇక్కడ రోడ్డు వేయబడింది. దాన్ని వెంటనే పైప్ లైన్ కోసం తవ్వారు, దాన్ని మళ్ళీ తొలగించారు. దాన్ని ఇప్పటి వరకు కూడా ఆ యొక్క వర్క్ ని పెండింగ్ లోనే పెట్టి అది పూర్తి చేయడం లేదు. దాని వల్ల 2 సంవత్సరాల నుంచి చాలా మంది వాహనదారులు ఇబ్బంది పడతా ఉన్నారు, కింద పడుతున్నారు, కాళ్ళు ఇరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో శ్రీశ్రీ హోమ్స్ ముందు ఒక వెహికల్ ఒక బండి మీదకి వెళ్ళి కింద పడి కాలు కూడా విరిగింది. కాబట్టి అధికారులు వెంటనే స్పందించాలి. ఎందుకంటే 2 సంవత్సరాల నుంచి నిరంతరం ఇది బాగా ఇప్పుడు రోడ్డు వాడడంతో వాహనదారులు కూడా ఎక్కువగా వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి వెంటనే అధికారులు వెంటనే స్పందించాలి. గతంలో కూడా చాలా సార్లు కాలనీ ప్రెసిడెంట్లు అందరూ కూడా కలిసి మీకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. దాని మీద ఇప్పటి వరకు కూడా ఎలాంటి చర్య మీరు తీసుకోలేదు. కాబట్టి ఈరోజు ధర్నా రూపకంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా మీరు కూడా అశ్రద్ధ చేసి విననట్టయితే పూర్తి స్థాయిలో ధర్నా కార్యక్రమం, ముట్టడి కార్యక్రమాలు కూడా ఉంటాయి. కాబట్టి దయచేసి వెంటనే స్పందించి ఈ యొక్క మా కాలనీ వాసుల యొక్క రోడ్డు కష్టాలను తీర్చగలరని కోరుకుంటున్నాం. ఈ ర్యాలీ చేద్దాం వివిధ కాలనీ వాళ్ళందరూ కూడా మనకు సపోర్ట్ చేసి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వివిధ కాలనీ అధ్యక్షులు కానీ వివిధ రంగాల్లో ఉన్న అధ్యక్షులకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ గత 3-4 సంవత్సరాల నుంచి కూడా ఈ రోడ్డు సమస్యగానే ఉంది. మధ్యలో రోడ్డు వేసినట్టు వేసి మళ్ళీ దాని వాటర్ పైప్ లైన్ కోసం మళ్ళీ తోవడం జరిగింది. ఉన్న పదవిలో అధికారులు, నాయకులు కావచ్చు, ఇప్పుడున్న అధికారులు కావచ్చు, ఈ సమస్య అసలు పట్టించుకోవడమే లేదు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ట్యాక్సీలు కడుతున్నారు. ట్యాక్సీలు డబల్ ట్యాక్సీలు వేసి కూడా వసూలు చేస్తున్న గవర్నమెంట్, మున్సిపల్. ఒకవేళ ఎవరన్నా ఇయ్యని పక్షంలో కూడా వాళ్ళ డ్రైనేజ్ బ్లాక్లు చేసి కూడా అధికారులు డబ్బులు వసూలు చేసిన సందర్భాలు కూడా అట్లా వసూలు చేసి కూడా మనకు రోడ్లు వేయకుండా వాళ్ళు పట్టించుకోవడం లేదు. మన గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు ఇంతకుముందు మినిస్టర్గా ఉన్నప్పుడు కూడా పక్క 60-70 శిలాఫలకాలు వేసి అభివృద్ధి పేరుతోనే ఇక్కడ శిలాఫలకాలు వేసి వెళ్ళిపోయింది. కానీ ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన సందర్భాలు ఎక్కడ కూడా లేవు. ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ప్రజల ప్రభుత్వం అని చెప్తుంది. స్కామ్ కొన్ని స్కీములు స్కామ్ల పేరుతోనే చూస్తుంది. కానీ మన ప్రజల సమస్యలు మాత్రం పట్టించుకోవడం లేదు ఎక్కడ కూడా. దీనికి సంబంధించి కూడా మేము మొన్న కూడా ఒక లెటర్ ఇచ్చినాము. 2024 కూడా ఒక లెటర్ ఇచ్చింది. ఆ లెటర్ కూడా ఇక్కడ మనతో ఉన్నది. దీనికి సంబంధించి మేము కూడా పోయిన సంవత్సరం కూడా ఇక్కడ మేమే మట్టి పోసుకోవడము, కాలనీ వాళ్ళ ప్రజలతో కలిసి జేసీబీలు పెట్టి చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మేము మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినాము.
దీన్ని కూడా వెంటనే అధికారులు స్పందించి రోడ్లు బాగు చేస్తారని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. గత 2 సంవత్సరాలుగా ఈ శ్రీశైలం నుండి వెళ్ళే రోడ్డు వాటర్ బోర్డులు తోమి వదిలేశారు తప్ప దాని ఎటువంటి పరిష్కారం చూపించలేదు. అట్లా వదిలేసి గాలికి వదిలేశారు. ఈ రోడ్డు గాలికి వదిలేశారు. గవర్నమెంట్ ఉందా లేదా అనే ఉద్దేశంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వాన్ని కాదు, ఎవరిని మనం అనట్లేదు. కానీ జనాలు ఇబ్బంది పడుతున్నారు, కింద పడుతున్నారు, కాళ్ళు తిరుగుతున్న ఇబ్బందులు పడుతున్నారు. 2 సంవత్సరాలు ఒక చిన్న సమస్య పరిస్థితి కోసం ఒక హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి ఇంత రోడ్డుకి 2 సంవత్సరాలు టైం పడుతుందంటే మనం ఒకసారి ఆలోచించాలి. ఎంత బాధకర విషయం, ఎవరు చెప్పుకోవాలో అర్థం కాదు. ఇప్పటికే మన కాలనీ వాసులు స్వచ్ఛందంగా మోహన్ బ్రో వాళ్ళందరూ కలిసి కమిషన్ కలిసి వచ్చారు. ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. పార్టీల పరంగా వెళ్ళొచ్చారు, అయినా స్పందన లేదు. ఈ రోజు అన్ని పార్టీలకు అతీతంగా అన్ని కాలనీ వాళ్ళు వచ్చారు. ఇప్పటికైనా కమిషన్ గా స్పందించి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. మేము చెప్పేది సింపుల్, ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. మేమే ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ నుంచి. సింపుల్. థ్యాంక్ యూ.